ఇక తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో జూడాల చర్చలు విఫలం కావడంతో జూనియర్ డాక్టర్లు యథాతథంగా సమ్మె కొనసాగిస్తున్నారు. కొన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినప్పటికీ అన్ని డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు కూడా సమ్మె విరమించేది లేదు అంటున్నారు జూనియర్ డాక్టర్లు. మరోవైపు అన్ని ఆసుపత్రుల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. జూనియర్ డాక్టర్లను మరోసారి చర్చలకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ విక్రమ్ సిద్ధంగా ఉన్నారు. విక్రమ్, ఏం జరుగుతోంది? సో కొంత సానుకూలత కనిపిస్తోంది ప్రభుత్వం వైపు నుంచి, అయినా జూనియర్ డాక్టర్లు ససేమిరా అంటున్నారు. సో వాళ్ళ సమ్మెను కొనసాగిస్తున్నామని వాళ్ళ మాటలో తెలుస్తోంది. ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. హరి, జూనియర్ డాక్టర్లు మాత్రం తగ్గేదేలే అంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. సమ్మెకు సంబంధించి రెండో రోజు కూడా సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మందికి పై చీలుకున్నారు. అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో కొంతవరకు వైద్య సేవలు స్తంభించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా సేవలన్నింటినీ కూడా జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి సమ్మెకు దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వంతో నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో జూనియర్ డాక్టర్ల చర్చలు అయితే జరిగాయి. ఆ చర్చల ప్రక్రియ రాత్రి డిఎంఏతో కూడా కొన్ని అంశాలకు సంబంధించి చర్చలు జరిగాయి. అయితే 2-3 అంశాలకు సంబంధించి ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. దానికి సంబంధించి వీళ్ళ డిమాండ్లకు సంబంధించి పరిష్కారంకు పూర్తి స్థాయిలో రాకపోవడంతో సమ్మెను యథావిధిగా రెండో రోజు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సమ్మెకు సంబంధించి మరిన్ని వివరాలు జూనియర్ డాక్టర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న చర్చల ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? ఏ డిమాండ్లు మీ పరిష్కారం కాలేదు? సో నిన్న హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారితో మేము మీటింగ్లో కూర్చోవడం జరిగింది. సో మినిస్టర్ గారు ఈ విషయం పైన చాలా సీరియస్గా స్పందించడం జరిగింది. ప్లస్ అంటే పూర్తి కమిట్మెంట్, గవర్నమెంట్ యొక్క పూర్తి కమిట్మెంట్ నాకు వ్యక్తం చేయడం జరిగింది. సో పలు అంశాలు ఏవైతే ఉన్నాయో, మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్లో ఒక్కొక్కటి 1 by 1 ప్రతి దానిపైన డీటెయిల్డ్గా ఒక బ్రీఫ్ డిస్కషన్ జరిగింది. స్టైపెండ్స్కి సంబంధించి ఏదైతే ఉందో ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఏదైతే బడ్జెట్ అవసరం పడుతుందో ఆ పూర్తి స్థాయి బడ్జెట్ని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. కానీ అదొకటే కాదు, ఆ రిలీజ్ అయిన బడ్జెట్ మాకు టైమ్లీ రావడం ఒకటి మా ఇంపార్టెంట్. ఎందుకంటే బడ్జెట్ ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతుంది, కానీ ఆ రిలీజ్ అయిన బడ్జెట్ ప్రతి నెల నిర్దిష్టమైన ఆ టైంలో మా ఒక అకౌంట్స్లో క్రెడిట్ అవ్వడం అనేది ఎక్కడ డిలే లేకుండా, ప్లస్ మళ్ళీ ఆ బడ్జెట్స్ కోసం మేము ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఉండడం కోసం అది మా మెయిన్ డిమాండ్. సో ఇది ఏదైతే ఉందో ఆ ప్రక్రియ, దానికి గైడ్లైన్స్ ఎటు ఉంటుంది, అది ఏ నెల నుంచి ఏ నెల అటెండెన్స్ తీసుకోవాలి, ఆ ఏ టైం నుంచి ఏ టైంకి రావాలి, అంటే 10 తారీఖులో పడతాయా, 15 తారీఖులో పడతాయా, ఆ ముందు రోజు ప్రణాళికలేంది, కాలేజ్ లెవెల్లో మేము చేసుకోవాల్సిన అటెండెన్స్ కానీ వీటికి సంబంధించిన ప్రణాళికలేంది, ఇక్కడ కూడా మా యొక్క ఇంటర్వెన్షన్ లేకుండా అది పడాల్సిన ఆ ఛానల్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కషన్ నిన్న డిమాండ్తో జరిగింది. సో దానిపైన ఇంకా కొన్ని క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఇంకా మిగతా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, హాస్టల్ బిల్డింగ్స్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ మీద చూసుకోవచ్చు. మరో 2 డిమాండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో డిమాండ్లకు సంబంధించి వారి నుంచి హామీ రావాల్సి ఉంది. హరి,